ఏపీలో ఎఫ్ఏ4 ఎగ్జామినేషన్స్‌కి అయితే టైం అయితే ఎంతో లేదు. సో, చాలామంది విద్యార్థులు అయితే ఎయిత్ క్లాస్ ఎఫ్ఏ4 ఎగ్జామినేషన్‌కి సంబంధించి తెలుగు అయితే అడిగారనమాట. సో, ఇప్పుడే ఈ క్వెషన్ పేపర్ అనేది తెలిసింది ఫ్రెండ్స్. సో, దీన్నైతే ఈ క్వెషన్ పేపర్‌ని అయితే రివ్యూ చేయడం అయితే జరిగిందనమాట. నేను మా టీమ్ అయితే ఇందులోటివి అయితే మనకు కొద్దిగా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుందనమాట. సో, చాలామంది విద్యార్థులు అయితే రియల్ క్వెషన్ పేపర్ కావాలి అని అయితే అడుగుతున్నారు. సో, ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం నేను ఫస్ట్‌లోనే అడుగుతున్నా. సో, ఎఫ్ఏ4 ఎగ్జామినేషన్‌కి సంబంధించి నిన్నే అడుగుతున్నా క్లియర్‌గా. సో, నువ్వు ఏ సబ్జెక్ట్ అనేది కష్టంగా ఫీల్ అవుతున్నావు? నీ ఒక్క ఒపీనియనే నువ్వు కామెంట్ బాక్స్లో పెడతావు అని అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా పెట్టేసేయి. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. క్వశ్చన్ పేపర్ అనేది స్లోగానే స్క్రోల్ అయితే అవుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కానీ ప్రిపేర్ అయిపోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఇకపోతే చాలామంది విద్యార్థులు అయితే ఎయిత్ క్లాస్ ఎఫ్ఏ4 ఎగ్జామినేషన్కి సంబంధించి రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, మన వరకు వస్తే మాత్రం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది విజిబుల్ అంటే కనపడే విధంగా పెట్టడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే చేసుకోండి, లేదంటే వద్దు. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి, బిట్ పేపర్ అనమాట. బిట్ పేపర్ కూడా బిట్ పేపర్ ఎస్పెషల్లీ ఎందుకు పెడుతున్నానంటే రివ్యూ చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకు ఒక 2 or 3 లేదంటే 4 వరకు అయితే మనకు మ్యాక్సిమం రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే అయితే ఈ బిట్ పేపర్ కూడా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి టైం అయితే లేదు. మనకు ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. సో ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.